2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే సార్. సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా అసలు విచిత్రంగా అనిపిస్తుంది సార్. అసలు ఈ సమాజం ఎటుపోతుందో అనిపిస్తుంది. రీసెంట్గా ఎల్బీ నగర్లో చూస్తే విడాకులు ఇచ్చిన భార్యని 2 నెలలు పక్కా స్కెచ్తోని అతి కిరాతకంగా చంపేశాడు ఒక భర్త. రీసెంట్గా మళ్ళీ ఆంధ్రలో చూసుకుంటే కనుక జస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గియమన్నందుకే భార్య భర్తను చంపేసింది. ఇంకొక చోట నేను విన్నది, బియ్యం తినొద్దు అని చెప్పినందుకు భార్య భర్తను చంపేసింది. అసలు ఏం జరుగుతుంది సార్ సమాజంలో? ఇట్లాంటివి రిపీటెడ్గా అసలు అది ఒక కన్సిడర్ చేసే రీజన్ కూడా కాదు. రిపీటెడ్గా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు. అసలు సొసైటీలో ఏం జరుగుతుంది సార్? సొసైటీలో ఫస్ట్ జనాలకు ఓపిక అనేది నశించిపోయింది. కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయింది. కొన్ని వందల సార్లు నేను నొక్కి వక్కానించి చెప్తుంటే అందరు దాన్ని సరదా కింద తీసుకోవడము, లేకపోతే నాకేదో పని లేక వాగుతున్నా చెప్పడము, లేకపోతే వీళ్ళు చేయాల్సిన పనులు పెట్టి నా మీద పడి దాడి చేయడం లాంటివి చేస్తున్నారు తప్ప వాస్తవంగా ఏం జరుగుతుంది, కుటుంబ వ్యవస్థలో ఏం జరుగుతుంది అని గ్రహించే గుణం లేకపోతే అర్థం చేసుకున్న తత్వం జనాలలో లోపడింది. అంటే ఇది ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఎందుకు చంపుతున్నారు కుటుంబాలలో అనేది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి చేరిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని వందల సంఘటనలు జరుగుతున్నాయి కదా, ప్రతిరోజు ఒక న్యూస్ చూస్తున్నాం మనం. భార్యని భర్త చంపడము, భర్తని భార్య చంపడము, పిల్లల్ని చంపడము, ఇద్దరు కలిసి చచ్చిపోవడము, ఆత్మహత్య చేసుకోవడము, ఇదన్నీ చూస్తున్నాం మనం. ఇంత చూస్తున్నా కూడా జనాలలో ఏ రకమైన ఆలోచన విధానం అనేది మార్పు లేదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే పగలు ఒక నట్టనడి సెంటర్లో ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఒక వ్యక్తి వచ్చి ఒక అమ్మాయిని చంపుతుంటే కూడా మనం కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉండిపోయినాం. దీనికి మనం ప్రధానంగా 2 చెప్పచ్చు. మనం ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు ఒక అమెరికా లాంటి దేశము, లేకపోతే ఒక బ్రిటన్ లాంటి దేశము, ఇండియా కంపారిజన్ చేద్దాం. అమెరికా లాంటి దేశాలలో లేదా బ్రిటన్ లాంటి దేశాలలో క్రైమ్ ఉంది, కానీ ఫ్యామిలీ క్రైమ్ లేదు, సోషల్ క్రైమ్ ఉంది అక్కడ. అంటే భార్యల్ని భర్తల్ని చంపడం, భర్తల్ని భార్యను చంపడం లేదు అమెరికాలో కానీ వెల్ సెటిల్డ్ దేశాల్లో లేదు. కానీ ఇండియాకి వచ్చాక అది ఎక్కువ అవుతున్నది. ఈ మధ్యలో ఈ గత ఒక 1-2-3 years నుంచి విపరీతంగా పెరిగిపోతున్నది. అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే చంపాలి. అంటే కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుటి వ్యక్తిని చంపాలి లేదా మనం చచ్చిపోవాలి. ఇది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని తిరుగుతున్నారు మొత్తం వ్యవస్థ. అంటే ఎందుకంటారు సార్? అదే చెప్తున్నా నేను. కుటుంబంలో మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటివి అయిపోయినాయి. ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఏది మంచి ఏది చెడు చెప్పేవాళ్ళు లేరు, ఫస్ట్ విషయం. సెకండ్ది, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు డిస్కషన్ చేసి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. మూడోది, చట్టాల మీద సరైన అవగాహన లేదు, వాటి మీద నెగిటివ్ దృక్పథంతో తిరుగుతున్నారు. ఇంతకుముందు మీకు ఏం చెప్పినా నేను, అమెరికా లాంటి దేశాలు కానీ, బ్రిటన్ లాంటి దేశాలు కానీ, ఇంకా ఇతర యూరోప్ దేశాలు కానీ, వెల్ డెవలప్డ్ దేశాలు కానీ కుటుంబాలలో చంపుకోవడం లేదు. ఎందుకు లేదు అంటే ఏంటంటే, అక్కడ చట్టాలు అనేటివి, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన చట్టాలు చాలా స్పష్టంగా నిర్వచించబడి, ఓకే, అందరికీ సమాన హక్కులు అనేటివి కల్పించి వాళ్ళకు సత్వర న్యాయం చేస్తున్నారు అక్కడ. సో ఎప్పుడైతే కుటుంబ చట్టాలు అనేటివి చక్కగా నిర్వర్తించి, ఓకే, ఎక్కడైతే అందరికీ సమానంగా కుటుంబ చట్టాలు వర్తించేటట్టు చేస్తే అప్పుడు ఈ చంపాలి లేకపోతే చచ్చిపోవాలి అనే ధోరణి రాదు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? ఎలాంటి కేసెస్ వర్తిస్తాయి? శిక్షల గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఇక శిక్షలు ఉంటాయా ఉండవా అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే దీన్ని ఆపడం ఎట్లా. ఇప్పుడు జరిగిపోయిన దానికి శిక్షలు ఏముంటుంది? ఎట్లా ఒక మర్డర్ చేస్తారు, తర్వాత జీవితాంతం జైలు ఉంటారు, అది కామన్. అది వీళ్ళకి చిన్న లాజిక్ కూడా ఎందుకు మిస్ అవుతున్నారు అర్థం కావడం. ఒక వ్యక్తిని చంపడం వల్ల నేను జీవితాంతం జైలు ఉంటా, నా అందమైన జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలనే ఈ ఊహ కూడా లేదు. ఇంకా ఈ ప్రపంచంలో అంటే ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న అతి బ్యూటిఫుల్ థింగ్ ఏం చెప్పనా, ఈ హత్యలు చేసేటోళ్ళు కానీ, లేకపోతే ఆత్మహత్య చేసుకునేటోళ్ళు కానీ, లేకపోతే పిల్లల్ని చంపేటోళ్ళు కానీ, వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్. అర్థమైందా? మీరు ఇప్పుడు జరిగిన వరుస సీక్వెన్స్ సంఘటనలు తీసుకోండి. ఒక 2 చెప్తే ఉదాహరణ.
మొన్న విజయారెడ్డి అనే మహిళ తన పిల్లల్ని చంపేసింది. ఆమె చచ్చిపోతూ పిల్లల్ని చంపేసింది. షీఈ్ ఎ వర్కింగ్ ఉమెన్, హైలీ ఎడ్యుకేటెడ్, 2 పిల్లలు. ఓకే, ఒకటి అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఎల్బీనగర్ కేసులో ఎక్కడైతే ఈ మహేష్ అనే వ్యక్తి తన భార్యను చంపాడు కదా, వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్. వల్ల ఆయన కెనడాకు పోయి వర్క్ చేసి వచ్చిందంట. మరి అలాంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా. అదే చెప్తున్నా, ఎక్కడైతే ఒక చదువు అనేది ఒక వ్యక్తికి జ్ఞానాన్ని ఇవ్వాలి, చదువు అనేది ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి, చదువు అనేది ఒక వ్యక్తికి ఓపికనివ్వాలి. ఓకే, చదువు అనేది ఒక వ్యక్తి కోసం పోరాడే శక్తిని ఇవ్వాలి. కానీ చదువు ఒక మనిషిలో భయాన్ని, పిరికితనాన్ని, మోసాన్ని, ఓకే, లేకపోతే చంపే గుణాన్ని, చచ్చిపోయే గుణాన్ని, ఆత్మశైర్యాన్ని దెబ్బతీయడం అనేది ఇప్పుడు చదువుకున్న క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి. అత్యధికంగా క్రైమ్ జరిగేది భారతదేశంలో, అత్యధికంగా క్రైమ్ చేసేది చదువుకొని ఉన్న వ్యక్తులే. మరి ఏం చేస్తే వాళ్ళకి అసలు కుటుంబ విలువలు పడిపోయినాయి. కుటుంబ విలువలు పెంపొందించుకోవాలి. మనం కుటుంబంలో మన కుటుంబ విలువలు మన పిల్లలకు నేర్పాలి. మనం నిలబడాలి. ఆ కుటుంబంలో తల్లిని చంపడం ఏంది నాకు అర్థం కాదు. తల్లిని చంపటము, అక్కని చంపటము. మొన్న ఎవడో అక్కని చంపాడు. మా అడ్వకేట్ ఫీల్డ్లో స్వప్న అనే అమ్మాయిని చంపేసినాడు. ఆమె అడ్వకేట్ అన్న ఆస్తి కోసం ఆ చెల్లెని చంపేసిండు. ఆస్తి కోసం చంపడం ఏందని నాకు అర్థం కాదు. పుట్టినప్పటి నుంచి ఒక తల్లి కడుపులో పుడతారు, ఒక ఇంట్లో పెరుగుతారు. ఒకరికొకరు సాయం చేసుకునే వ్యక్తులు కడుపులో పుట్టిన తల్లిని చంపడము, లేకపోతే మనం కన్న బిడ్డల్ని మనం చంపడము, ఈ సమాజం ఎటుపోతుందనేది మీరు ఎవ్వరు కూడా ఆలోచిస్తాం లేరు. ఏమైనా నాలాంటి వాడు మాట్లాడితే నాలాంటి వాడి మీద దాడి చేయడం ఒకటి నేర్చేసుకున్నారు. నిజం చెప్తే కోపం వచ్చేసి కదా. అదే అంటున్నా, ఇప్పుడు నేను డైవర్స్ రేషియో పెరిగిపోతుంది, దాన్ని ఆపడానికి గల చర్యలు తీసుకుందాము అని నేను చెప్తే ఏడ పెరుగుతుంది, 1% కదా అంటాడు. జనాభాలో 1% డైవర్స్ తీసుకోవడం లేరు. జనాభాలో ఎంత పర్సెంట్ డైవర్స్ తీసుకుని పక్కన పెడితే జరిగే పెళ్ళిళ్ళలో ఎంత పర్సెంటేజ్ డైవర్స్ తీసుకునేంత మాట్లాడదాం. జరిగే పెళ్ళిళ్ళలో ఎంత పర్సెంటేజ్ డైవర్స్ తీసుకున్నా మాట్లాడండి, జనాభాలో కాదు. లెక్కలు సరిగ్గా తెలవు ఎవరికి, చెప్తానేమో అర్థం కాదు. ఏమైనా ఇంట్లో కూర్చోవాలా, నాలాంటి ఏమైనా మాట్లాడితే కింద బూతులు తిట్టాలా, కామెంట్లు పెట్టాలి. ఇది ఒక కల్చర్ అలవాటు చేసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సింది చదువులు కాదు, సంస్కారం. ఓకే, సంస్కారం నేర్పాలా వాళ్ళకి. వాళ్ళు పెరిగే విధానాన్ని నేర్పాలా, పోరాడే విధానాన్ని నేర్పాలా, ఒక వ్యక్తికి సాయంగా ఉండటం ఎట్లా నేర్పాలా. ఇవన్నీ విలువలు చంపేసి నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వేం కారు కొన్నావు, నువ్వేం బంగ్లా కొన్నావు, పక్కింటోడు ఏదో చేస్తున్నాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్తున్నారు. ఈ రోజులలో అంతే కదా, నువ్వు నా కొడుకింత సంపాదిస్తున్నాడు, నీ కొడుకింత సంపాదిస్తున్నాడు, మావాడు గొప్ప అంతే. ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబంలో ఉండే ఒక 5 వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తుల మీదనే నమ్మకాలు లేవు. ఆ కుటుంబంలో ఉన్న ఒక 5గురిని రక్షించుకునే విధానం మీదనే జనాలకు అవగాహన లేదు. రోజుకు నేను ఎంతమంది పిల్లల్ని ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలుసా మీకు? రీసెంట్గా నేను ఒక ఆత్మహత్య విన్నా నేను మా సర్కిల్లో. పిల్లగాన్ని బాగా చదివిపించి అమెరికా పంపించి మళ్ళీ అక్కడ అమెరికాలో జాబ్ అవుతే ఇండియా వచ్చి జాబ్ రావటం లేని డిప్రెషన్లో వచ్చి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు పిల్లగాడు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక డిప్రెషన్లో చచ్చిపోయిండు అంటే నేను కుటుంబాందే బాధ్యత అని చెప్తాను నేను. ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే నేరం చేస్తే, వాడు ఏ రకమైన నేరం చేసినా, ఏ రకమైన తప్పు చేసినా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. అరే క్రైమ్, చదువుకున్న వ్యక్తులు క్రైమ్ చేయడం మీద నాకు కాన్సెప్ట్ అర్థం కంటాలి. నాకు ఊర్లలో పల్లెటూళ్ళలో సుఖంగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం 60 to 70% ఆఫ్ ద పీపుల్ అభద్రభావతంతో, ఓకే, నెగిటివ్ మైండ్తోని ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని అనుమానించటము, ప్రతి ఒక్క వ్యక్తిని అనుమానించడం. అమ్మో వీడు నాకేం హాని చేస్తాడో, అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, లేకపోతే వీని దగ్గర నుంచి ఏం గుంజుకోవాలనో, వాని దగ్గర నుంచి ఏం గుంజుకోవాలనో, వీడిని ఎట్లా బుడ్డి కొట్టాలి, వాడిని ఎట్లా బుడ్డి కొట్టాలి, ఈ కాన్సెప్ట్ దిగుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అనుమానము. క్రైమ్ రేషియో పెరిగిపోతున్నది. మన భారతదేశానికి పట్టుకొమ్మైన కుటుంబ వ్యవస్థ కూలిపోతున్నది. ప్రతి ఒక్కరు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత, వాళ్ళ వంతుగా వాళ్ళు కుటుంబాన్ని బాగుపరచుకోవాల్సిన బాధ్యత, క్రైమ్ రేట్ తగ్గించాల్సిన బాధ్యత, ఇవన్నీ ప్రతి ఒక్కరిపైన ఉంటాయని చెప్తున్నా. అది ఫస్ట్ పాయింట్. రెండోది, కుటుంబ వ్యవస్థలో ఉన్న చట్టాలలో కంపల్సరీ మార్పు రావాలా. ఎందుకు మార్పు రావాలంటే ఏంటంటే, మన దగ్గరున్న చట్టాలు ఏవైతున్నాయో అవన్నీ, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన చట్టాలన్నీ ఒక 30 years నుంచి అంతకంటే కిందకి చేసిన చట్టాలు. ఓకే, ఒక చట్టం అనేది
ఒక దేశంలో ఉన్న కాలమాన పరిస్థితులు అప్పుడు ఎదుర్కొన్న సమస్యల మీద చట్టం తయారు చేస్తారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో రెడీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి పెద్ద మేజర్ అమెండ్మెంట్స్ ఏం లేవు. కానీ మనిషి జీవించే విధానము, మనిషి ప్రవర్తించే విధానము, మనిషి లైఫ్ స్టైలు, ఆలోచన విధానము చాలా మారి ఎక్కడికో మారిపోయింది. చాలా మారి కానీ చట్టాలు మాత్రం అక్కడ పడిపోయినాయి. ఒక మనిషికి సంబంధించి ఎదిగినట్టు ఈ చట్టాలలో మార్పు రాకపోతే ఈ రెండింటి మధ్యలో అంతరాయమే క్రైమ్. కుటుంబ వ్యవస్థలో క్రైమ్ అది. సో మార్పులు తీసుకురావాలంట. కుటుంబ వ్యవస్థలో కంపల్సరీ చట్టాల మీద మీరు 100% మార్పులు తీసుకురావాల్సిందే. కుటుంబ వ్యవస్థలో కనుక మీరు చట్టాలపైన మార్పులు తీసుకురాకపోతే ఈ క్రైమ్ రేట్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకు అంటే ఒక్కొక్క కేసులలో ఒక్కొక్క దగ్గర కోర్టుకు పోతే ఒక డైవర్స్ పిటిషన్ కావచ్చు, ఒక మెయింటెనెన్స్ పిటిషన్ కావచ్చు, ఇంకా ఏ రకమైన ఇతర పిటిషన్స్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల సంవత్సరాల తరబడి వాళ్ళ కోర్టుల చుట్టూరు న్యాయం కోసం తిరుగుతున్నారు. ఆ న్యాయం కోసం తిరిగిన వ్యక్తి మళ్ళీ అదే సమాజంలోకి వెళ్ళి కోర్టుకు పోతే నాకు న్యాయం జరగటం లేదు, ఓకే కోర్టుకు పోవడం వేస్ట్ అనే పదాలని వీళ్ళు పదే పదే వినిపించడం ద్వారా అందరికి ఏమవుతుంది, ఓహో కోర్టుకు పోతే న్యాయం జరగదు కాబట్టి వేసేద్దాం లేకపోతే చచ్చిపోదాం అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇంకా న్యాయ వ్యవస్థలో మరి మీరు అడగచ్చు, మరి సార్ న్యాయ వ్యవస్థలో మరి ఎందుకు ఇది ఉంది అని చెప్పేసి. ఒక వ్యక్తి ఒక దేశంలో ఒక కోర్టుకు వస్తే వానికే సరైన న్యాయం దొరకకపోతే వాడు ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? దీనిపైన ఎవరు దృష్టి పెట్టాలా? ప్రభుత్వాలు దృష్టి పెట్టాలనా, అడ్వకేట్స్ దృష్టి పెట్టాలనా, ప్రజలు దృష్టి పెట్టాలనా, లేకపోతే జడ్జెస్ దృష్టి పెట్టాలనా, ఎవరు దృష్టి పెట్టాలా? ఈ భూప్రపంచం మీద ఎవరికి ఏ కష్టం వచ్చినా కాపాడాల్సింది కోర్టే. ఓకే, మనం వెళ్ళే కోర్టు మీదనే మనకు నమ్మకం లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటున్నారు. ప్రజలకు కోర్టుల మీద నమ్మకం కలగాల. ఓకే, చట్టాలలో ప్రజల జీవిత విధానం మారిన దాని ప్రకారం చట్టాలలో మార్పు రావాలా, సత్వర న్యాయం రావాలా, సత్వర న్యాయం రావాలా. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఒక విషయాన్ని చెప్తాను నేను. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, మహిళల కోసం చేసిన యాక్ట్. అది భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళకు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఆ మహిళలకు ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా ఆ చట్టాన్ని ఉపయోగించుకొని రిలీఫ్ పొందే అవకాశం ఉంది. ఓకే, ఆ చట్టంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒక 6 monthsలో క్లోజ్ చేయాలి. ఎవరన్నా పిటిషన్ వేసుకుంటే 6 monthsలో క్లోజ్ చేయాలన్నది చట్టం చెప్తుంది. మరి ఈ వీడియో చూసే వ్యక్తులు ఎవరైనా సరే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వాళ్ళు కనుక అప్లై చేసి ఉంటే వాళ్ళకు ఎన్ని సంవత్సరాలలో కేసు క్లోజ్ అయింది చెప్పమనండి. సంవత్సరాలు పడుతుంది. భారతదేశంలో ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది డిస్పోజ్ కావాలంటే యావరేజ్ టైం 4 years. 4 years? ఎస్, యావరేజ్ టైం 4 years. యాక్చువల్గా 6 monthsలోనే అది క్లోజ్ చేయాలి చట్ట ప్రకారం. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చాక 4 years అవుతుంది యావరేజ్ టైం. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు సార్ మరి? అదే అంటున్నా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎవరు తీసుకోవాలా బాధ్యత? అడ్వకేట్లు తీసుకోవాలనా, ప్రభుత్వాలు తీసుకోవాలనా, జడ్జెస్ తీసుకోవాలనా, ప్రజలు తీసుకోవాలనా? డైవోర్స్ కేసు చట్టంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఎనీ డైవోర్స్ కేసు 1 yearలో క్లోజ్ చేయాలి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో ఎనీ డైవోర్స్ కేసు 6 to 1 year మధ్య 100% క్లోజ్ అవుతుంది. 100% క్లోజ్ అవుతుంది. ఓకే, ఎనీ కంట్రీస్, డెవలప్మెంట్ అయిన ఎనీ కంట్రీస్లో డైవోర్స్ కేసు 6 to 1 year లోపు 100% క్లోజ్ అవుతుంది. మరి మనకు మన దేశంలో ఇంత టెక్నాలజీ ఉంది, అయినా కూడా చట్టాల దగ్గరకు వచ్చారకు మనం ఎక్కడో ఇంకా అనాగరిక కాలంలో ఉన్నాము. ఒక డైవోర్స్ కేసు యొక్క యావరేజ్ టైం ఇన్ ఇండియా 5 years. 5 years యావరేజ్ టైం ఇన్ ద లోయర్ కోర్ట్. నీ జీవితంలో 25 నుంచి 45 సంవత్సరాలు అనేది నీ జీవితానికి, ప్రతి మనిషి జీవితానికి 25 నుంచి 45 సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఎందుకంటే 25 సంవత్సరాల వరకు వాడు ప్రపంచం తెలవకుండా చదువుకోవడంలా ఉండేస్తాడు. వాడు ప్రపంచంలోకి వచ్చి జీవితాన్ని స్టార్ట్ చేసేది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాడు ప్రపంచంలోకి వచ్చి జీవితాన్ని స్టార్ట్ చేసేది 25వ సంవత్సరంలో. 25 నుంచి 35 మధ్యలో పెళ్లి చేసుకునే క్రమంలో ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే వాళ్ళ యవ్వనం అంతా కోట్లని గడిచిపోతున్నది. మరి దీన్ని ఎవరు ఆలోచించాలా? అరే, చట్టాలలో మార్పు రాకపోతే, ప్రజలలో మార్పు రాకపోతే, అడ్వకేట్లలో మార్పు రాకపోతే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం కుటుంబ వ్యవస్థలో అని చెప్తున్నాను నేను. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే ఏంటంటే, కుటుంబం అనేది స్ట్రాంగ్ ఉంటేనే సమాజం స్ట్రాంగ్ ఉంటుంది.
సమాజం అనేది స్ట్రాంగ్ ఉంటేనే రాష్ట్రాలు స్ట్రాంగ్ ఉంటాయి. రాష్ట్రాలు అంటే స్ట్రాంగ్ ఉంటేనే దేశం స్ట్రాంగ్ ఉంటుంది. ఒక చిన్న విషయం ఎక్కడో మొదలైన ఒక చిన్న విషయము దేశానికి కనెక్ట్ అయిపోయింది. ఎక్కడ ఇంటర్ మరి కుటుంబ వ్యవస్థని స్ట్రాంగ్ ఉంచడానికి ఎవరి పాత్ర ఎంత ఉంది, దాన్ని ఎవరు బాధ్యత వహించాలా అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరి కాళ్ళు ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఎదుటోళ్ళ మీద నూకేయాలి. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడినా అనుకో, చట్టాల గురించి మాట్లాడినా అనుకో, నువ్వేం బిక్తున్నావు అంటారు, కథం అయిపోయింది. అయిపోయింది, క్లోజ్. ఎక్కడికి వాడు ఇంట్లో కూర్చొని టెక్స్ట్ పెడతాడు, నువ్వేం బీకినావు అంటాడు. నేనేం బీకిన పక్కన వదిలిపెట్టరు. అయ్యా ఫస్ట్ అసలు నీ బాధ్యత ఏముంది? నీ బాధ్యత ఏముంది? చట్టాలలో మార్పు రావడానికి నేను కష్టపడతా, మరి నీ బాధ్యత ఏముంది? ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి నేను కష్టపడతా, నీ బాధ్యత ఏముంది? నీ బాధ్యత ఏముంది? నువ్వేం కోఆపరేషన్ చేస్తున్నావు? ఒక అడ్వకేట్కి నువ్వేం కోఆపరేషన్ చేస్తున్నావు? ఇవన్నీ మనము ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఈ ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కనుక మనం పోరాటం చేయకపోతే రేపు ఈ కుటుంబ వ్యవస్థలో సావు అనేది ప్రతి ఒక్కరిని తాకే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని 100%. మీరు ఇవాళ ఎన్నో తారీఖు కాదు నేను ఏది కూడా ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. నేను బీయింగ్ అడ్వకేట్ ఏది కూడా నేను సాక్ష్యాలు లేకుండా ప్రాక్టికల్గా అనుభవించకుండా నేను ఏది చెప్పను. నేను ఏదన్నా ఈ సొసైటీకి ఏదన్నా ఒక విషయాన్ని డెలివరీ చేయాలి అంటే దానిపైన అధ్యయనం చేసి దానిపైన పూర్తిగా విషయాలు అవగాహన పెంచుకున్న తర్వాతనే నేను ఈ సమాజానికి డెలివరీ చేస్తాను. ఎందుకు అంటే ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడేది ఈ భూరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూస్తారు. నేను మాట్లాడే విధానం వల్ల లేకపోతే నేను మాట్లాడే విషయం వల్ల ఒక వ్యక్తికి నాలెడ్జ్ రావాలా, ఒక వ్యక్తికి ధైర్యం రావాలా, ఒక వ్యక్తికి పోరాడాలనిపించాలా, ఒక వ్యక్తికి బతకాలనిపించాలా. ఓకే, నేను ఇక్కడ కూర్చొని ప్రతి చెత్త మాట్లాడి ప్రజల మనసులలో ఒక విషయాన్ని కానీ ఒక అభద్రతా భావాన్ని కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న ఒక పిరికితనాన్ని కానీ పెంపొందించదలుచుకోలేదు నేను. కాబట్టి ఇప్పటికీ ఈ దేశంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఈరోజు మనం మాట్లాడేంత వరకు చంపుకోవడాలు, ఏది భర్తని భార్య చంపుకోవటం కానీ భార్యని భర్త చంపుకోవటం కానీ ఈ రోజు వరకు 105 కేసులు అయినాయి. 105 కేసులు అయినాయి మొత్తం భారతదేశంలో. 2 నెలల్లో ఎన్నో తారీఖు 20 ఇవాళ 20 అంటే అది ఒక 30 ఒక 20 అంటే యావరేజ్గా భారతదేశంలో రోజుకు 2 మర్డర్లు జరుగుతున్నాయి భార్యాభర్తల మధ్యలో. కానీ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్. అదే చెప్తున్నా నేను. మనం ఇంటికి వెళ్తే ఒక ధైర్యం రావాలా, ఒక ఇంటికి వెళ్తే ఒక ఆనందం రావాలా, ఒక హుషారుతనం రావాలా, ఇంటికి వెళ్ళాలనిపించాలా. ప్రజలంతా ఏం చెప్తున్నారు, ఇంటికి వెళ్తే భయానికో, అరే ఇంటికి వెళ్తే బాధతోనో మొత్తం బయట గడుపుతున్నారు. ఫ్రీడమ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ సార్ అన్నిటికీ. ఫ్రీడమ్ గురించి చెప్తే అసలు ఫ్రీడమ్ గురించి చెప్తే నన్ను మొత్తం సమాజం రాళ్ళతో కూడా చంపేస్తుంది. హైదరాబాద్లో జరిగే ఫ్రీడమ్ గురించి చెప్తే ఈ సమాజం నన్ను రాళ్ళతో కూడా చంపేస్తుంది. ఫ్రీడమ్ పేరుతో ఎన్ని జరుగుతున్నాయో నన్ను చెప్పమంటే నేను చెప్తా. కోలివింగ్ హాస్టల్ కల్చర్ ఎక్కడుందండి? పెళ్ళి కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి హాస్టల్లో నివసిస్తున్నారు, కాపురాలు చేస్తున్నారు, పెళ్లి చేసుకోకుండా దాన్ని ఫ్రీడమ్ అనుకుంటున్నారు. చెప్పండి, ఎవరిది వాళ్ళకే ఆలోచన ఉండాలి సార్. ఎవరు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అదే చెప్తాను నేను. మన కల్చర్ అనేది మనకు ఒక సిస్టాన్ని నేర్పింది, మనకు ఒక ప్రవర్తన విధానం నేర్పింది. నేను ఒక్కటే చెప్తా, నువ్వు ఏం మాట్లాడతావో అనేది నీ కుటుంబం ఎట్లుందని చెప్తాను అంతే, సింపుల్. అంతే, ట్రూ సార్. నీ ప్రవర్తన, నీ మాట నీ కుటుంబం ఏందో చెప్తుంది. అంటే నువ్వు కుటుంబంలో ఎట్లా పెరిగినావు, నేను ఎట్లా పెంచిండు, నీకున్న వాల్యూస్ ఏందనేది చెప్తుంది. ఎవరన్నా బూతు మాటలు వాడటం కానీ లేకపోతే మోసాలు చేయటం కానీ క్రైమ్ చేయటం కానీ చీటింగ్ చేయటం కానీ చేసిండ్రు అంటే వాళ్ళ కుటుంబం అది వాళ్ళ కుటుంబం యొక్క హిస్టరీ అది. అరే అసలు కుటుంబ వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. వెల్ కల్చర్డ్ దేశాలలో కుటుంబ నేరాలు అయితే లేవు. వాళ్ళకు వేరే సమస్యలు ఉన్నాయి, వాళ్ళకున్న సమస్యలు వేరే తర్వాత మాట్లాడదాం. కానీ చంపుకోవడాలు లేవు, ఆడ పర్సనల్గా చంపుకోవడాలు లేవు. క్రైమ్ వేరు, కుటుంబంలో అన్ననో అక్కనో చెల్లెనో తమ్మునో నాన్ననో ఇవి చంపుకోవడాలు వేరు. క్రైమ్ ఎగెయినిస్ట్ ఉమెన్ అనేది ప్రతి దేశంలో ఉంది, ప్రతి కుటుంబంలో ఉంది. అది వేరే మన టాపిక్. నేను చంపుకోవడం గురించే మాట్లాడుతున్నా. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఏం విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, ఇప్పటికైనా ప్రతి వ్యక్తి మేల్కొనండి. ఎవరమైనా సరే మనం ఆనందంగా ఉండాలి, మనం ఎదగాలి, ప్రశాంతమైన జీవితం ఉండాలనుకుంటే మన కుటుంబం స్ట్రాంగ్ ఉండాలి.
ఓకే, ఫస్ట్ మన కుటుంబాన్ని స్ట్రాంగ్ చేద్దాం, అందరం కలిసి జీవిద్దాం, ఒకరికొకరు సాయం చేసుకుందాం, ఒకరికొకరు కలిసికట్టుగా ఎదుగుదాం. కోపాలు తాపాలు ఉంటే ఏమన్నా కూర్చొని మాట్లాడుకొని మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం. కుటుంబ సభ్యుల మీద పోరాటం ఎందుకు సార్? నాకు ఇప్పటికీ అసలు వ్యవస్థ అర్థం కావట్లేదు నాకు. చిన్నప్పటి నుంచి కనిపెంచిన ఒక కుటుంబ సభ్యులు చంపడం అనేది కాన్సెప్ట్ అర్థం కాదు. పెళ్లి చేసుకుంటారు, కలిసి జీవిస్తారు, ఓకే, మనసులు శరీరాలు అన్ని పంచుకున్న వ్యక్తులు చంపడం ఏదైనా అర్థం కాదు. ఒక వ్యక్తిని నచ్చకపోతే వదిలిపెట్టు, ఎవరి కర్మకాలు బాధ్యులు అవుతారు. నువ్వు చంపి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?